మేనిఫెస్టో తయారు చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా అదే ఎలక్షన్ ఎజెండా అవుతుంది. ఆ ఎలక్షన్ ఎజెండానే ప్రజల్లోకి తీసుకెళ్తే ఎవరు బాగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎగ్జాక్ట్‌లీ. మేనిఫెస్టో విషయంలో రియల్‌గా మేనిఫెస్టో వల్ల గెలుపోటములు ఆధారపడి ఉంటాయంటారా? మేనిఫెస్టో మనం తయారు చేసినాక ఎదుటివాని మేనిఫెస్టో మారిపోవాలి. ఆ! ఎదుటోడి ఫ్యూచర్ ఫేట్ మారిపోవాలి. ఎదుటి వాళ్ళ ఫేట్ మారిపోవాలి. మారిపోవాలి. మన అపోజిషన్ పార్టీ మేనిఫెస్టో మారిపోవాలి. మారిపోవాలి. దట్స్ ఇట్. మనం అలా తయారు చేయొచ్చు. సైంటిఫిక్గా తయారు చేయొచ్చు. ఏ టూల్స్ ఎలా వాడాలి అది కూడా నేర్పిద్దాం. వెరీ గుడ్. అంటే ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏంది, డబ్బులు ఇస్తే ఓటేస్తారు. మారుతున్నారు జనం. మనం ఈ ట్రైనింగ్ అనేది ప్రపంచాన్ని మార్చేది, జీవితాన్ని మార్చేది. ఈ శిక్షణా కార్యక్రమాలు సైంటిఫిక్గా తీసుకెళ్దాం. రాజకీయాల్లో సైంటిఫిక్గా శాస్త్రంగా తీసుకెళ్ళడానికి ఈ వర్క్షాప్లు 100% పనిచేస్తాయి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ సంబంధం లేదు, మనకు ఏ పార్టీ సంబంధం లేదు. దే షుడ్ ఏబుల్ టు టాక్, దే షుడ్ ఏబుల్ టు స్పీక్, దే షుడ్ ఏబుల్ టు కన్విన్స్, దే షుడ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, నా ఓన్ బిజినెస్లో అనిస్తాను కదా, అంతే కదండి. నా ప్రొడక్ట్ నమ్ముకుంటాను కదా, తర్వాత ఇక్కడ పనికి రాకుంటే నెక్స్ట్ 4 ఏళ్ళు కష్టపడి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేస్తాను. సో దట్ వీ కెన్ గివ్. ఆ మనిషిగా నిలబెడదాం. మనిషిగా నిలబెట్టడానికి ఇది పనికి వస్తుందని అనుకుంటున్నాను.